హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో కొబ్బరితో చేసుకునే 2 రకాల స్వీట్ రెసిపీస్ చూపిస్తున్నానండి. కొబ్బరి అంటే చాలా హెల్దీ కదా, మామూలుగా అయితే తినరు పిల్లలు. ఇలా చేసి పెట్టారనుకోండి ఈజీగా లాగించేస్తారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పిల్లలనే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఎంతో హెల్దీ కొబ్బరి అనేది. కాబట్టి ఈ విధంగా చేసుకున్నారనుకోండి పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఇక్కడ ముందుగా చూపించబోయే స్వీట్ వచ్చేసి కొబ్బరి బెల్లంతో చేసే ఈ స్వీట్ చాలా జ్యూసీగా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళకు కూడా చాలా మంచిది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇక్కడ మనం పిల్లల కోసం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోవాలి. సూజీ అంటారు కదండి, అది వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఏ స్వీట్లో అయినా కొంచెమైనా ఉప్పు వేసుకోవాలి కదా, అందుకని 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. రవ్వ ఉప్పు అంతా బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెంగా వాటర్ వేసుకొని మన చపాతీ ముద్దలాగా తడుపుకోవాలండి. కొంచెం గట్టిగానే తడుపుకోవాలి. చపాతీ ముద్ద కంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలి, ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా. సో అందుకని ఇలా కొంచెం గట్టిగా తడుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. మనం మిగతా ప్రాసెస్ చేసుకునే లోపు పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. దాంట్లోకి ఇప్పుడు 1 అరకప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ వేసుకొని ఈ బెల్లం కంప్లీట్గా కరిగే వరకు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, బెల్లం కంప్లీట్గా కరిగిపోయి ఇలా నురగలాగా వస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ కొబ్బరి పొడి కొనుక్కున్నది వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి కనుక ఉంటే మిక్సీ పట్టి పొడిలాగా చేసుకొని వేసుకోవాలి. ఇలా ఇది మొత్తం వేసుకోవాలన్నమాట. అరకప్పు వేసుకోవాలి కంప్లీట్గా. వేసుకున్నాక ఇప్పుడు అదంతా కలిసేలాగా కలుపుకుంటూ ఉండగానే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండగానే చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. మనకు హల్వాలాగా రెడీ అయిపోతుంది అనమాట. కొబ్బరి బెల్లం హల్వాలాగా రెడీ అయిపోతుంది. ఇలా అయ్యింది, ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. అది కంప్లీట్గా చల్లారాలి. నెక్స్ట్ స్టవ్ పైన షుగర్ పాకం చేసుకోవాలండి. దానికోసం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి అరకప్పు పంచదార అలాగే అరకప్పు నీళ్లు పోసుకొని మనం గులాబ్ జాముల పాకం ఎలా పడతామో అలా వచ్చే వరకు కలుపుకుంటూ షుగర్ మొత్తం కరిగించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూడండి ఈ విధంగా షుగర్ కంప్లీట్గా కరిగిపోయింది కదా. కరిగిపోయాక 1 నిమిషం పాటు బాగా షుగర్ పాకాన్ని ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే ఇప్పుడు మనకు సిరప్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది వేడిగా ఉండాలి, కంప్లీట్గా చల్లారొద్దు. కాబట్టి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ పిండిని చూద్దాము. పిండి కూడా బాగా నానిపోయింది కదా, చాలా సాఫ్ట్గా అయ్యి ఉంటుంది. దీన్ని 1 నుంచి 2 నిమిషాల పాటు బాగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకోవాలి పిండిని. ఇలా చేయడం వల్ల మనం చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే స్టఫింగ్ కూడా బయటకు రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా పీట పైన ఒత్తేసుకున్నాక మనకు కావాల్సిన సైజులో ముద్దలని చేసేసుకోవాలి. మరీ పెద్దగా చేయొద్దండి, చిన్నగా చేసుకుంటేనే తినడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇక్కడ కొంచెం చిన్నగానే చేస్తున్నాను. నేను ఇక్కడ అన్ని ముద్దలు రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చేతిలోకి మధ్యలో రుద్దుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని మనం పూరికి ఎలా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి. దీనికోసం ఆయిల్ కానీ పిండి కానీ ఏమీ అవసరం లేదండి. మనం పిండిలో ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నాము, అలాగే రవ్వ ఉంటుంది కదా, కాబట్టి మనకు అతుక్కోకుండానే వస్తుంది. ఒకవేళ కనుక మీకు రాలేదనుకోండి పిండి అయినా వేసుకోండి, ఆయిల్ అయినా వేసుకోవచ్చు, ఏది వేసుకున్నా పర్వాలేదు. మామూలుగా అయితే మనకి ఇలానే వచ్చేస్తుంది, అసలు ఏది వేసుకోకుండా ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా పూరీలాగా చేసుకున్నాక మనం ఆల్రెడీ స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, బెల్లము అలాగే కొబ్బరిది, దాన్ని పెట్టేసుకోవాలి ఇలా మధ్యలోకి. మనకు ఎంతవరకు చేసుకుంటున్నామో సైజుని బట్టి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక మీరు ఎంత సైజులో చేసుకున్నారో దాన్ని బట్టి స్టఫింగ్ని పెట్టుకోండి. మరీ ఎక్కువ అవ్వద్దు, అలా అని తక్కువ కూడా ఉండొద్దు. తక్కువ ఉంటే స్వీట్ అనేది తగ్గుతుంది, అదే ఎక్కువైంది అనుకోండి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చూసుకొని పెట్టుకోండి. చేసుకున్నాక చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ ఒకవైపు అటువైపు ఆపోజిట్ వైపు ఫోల్డ్ చేశాక నెక్స్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇది ప్యాకెట్ లాగా రెడీ అయిపోయింది. చూడండి, మనం ఎలాంటి వాటర్ కానీ ఏమీ పెట్టలేదు, జస్ట్ ఇలా అంటించేస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి. సేమ్ అలానే తాల్చుకోవాలి. పూరీలాగా తాల్చుకున్నాక సేమ్ మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని
ఇందాక మనం ఎలా అయితే చేసుకున్నామో ప్యాకెట్ లాగా సేమ్ అన్నీ ఒకే సైజులో రావాలి అంటే మీరు ముద్దలు అనేది కరెక్ట్ సైజులో తీసుకున్నారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగని మరీ సన్నగా తాల్చొద్దండి, కొంచెం మందంగానే ఉండాలి. లేదంటే మరీ సన్నగా అయిపోయింది అనుకోండి స్టఫింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం మందంగా ఉండేలాగానే చూసుకోండి. చూడండి ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక చూపిస్తున్నాను. నేను అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయి కదా, వీటి ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. మరి ఎక్కువ పోసుకొని అవసరం లేదండి, ఆయిల్ కొంచెం వేసేసుకొని మనం చిన్నగా చేసుకున్నాం కాబట్టి కొంచెం మాత్రమే ఆయిల్ వేసేసుకొని మనకు ఆయిల్లో ఎంతవరకు పడతాయో అంతే వేసేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువ హీట్లో ఉండొద్దండి, మీడియం హీట్లో ఉండాలి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము వీటిని కాల్చుకోవాలి. చూడండి ఈ విధంగా కలర్ వచ్చాక వీటిని దీంట్లోంచి తీసేసి డైరెక్ట్ మనం షుగర్ పాకం చేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 3 వేసుకుంటున్నాను. చూడండి మనం 3 వేసుకోవచ్చు, ఆయిల్కి సరిపోతుంది. కాబట్టి ఇలా నేను షుగర్ పాకంలో డైరెక్ట్గా వేసేసుకున్నాను. వేసుకొని ఒక 10 సెకండ్స్ వరకు పెట్టుకోవాలండి. అలా అయితే షుగర్ పాకంని పీల్చుకొని మంచి టేస్టీగా ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని కూడా రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ వరకు ఉంచేసి వీటిని ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదండి, ఒక 10 సెకండ్స్ ఉంటే సరిపోతుంది. చూడండి ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ మనం మళ్ళీ వీటిని ఆయిల్లోంచి తీసేసి డైరెక్ట్గా షుగర్ పాకంలో వేసేసుకోవడమే. ఇవి వేడిగా ఉండాలి, అలాగే షుగర్ పాకం కూడా కొంచెం వేడిగా ఉండాలి. అలా అయితేనే షుగర్ పాకంని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అలాగే ఇవి ఫ్రై చేశాక కూడా మనం ప్లేట్లోకి తీసుకుంటే మంచి షైనింగ్తో ఉంటాయి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చూస్తుంటేనే మీకు తెలిసిపోతుంది ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. పిల్లలైతే ఇలా చూసారంటే డైరెక్ట్గా తినేస్తారండి, ఇంకేం మారం చేయకుండా. అంత బాగుంటాయి. టేస్ట్ కూడా లోపలంతా జ్యూసీగా ఉంటుంది. మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉందో. మనం తీస్తూ ఉంటేనే జ్యూసీగా వచ్చేస్తుంది. ఇందులో మనము అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే వాడాం కాబట్టి హెల్దీ రెసిపీ తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో కొబ్బరి ఉందనుకోండి ఎప్పుడు ఇలానే చేయమంటారు ఇంట్లో అందరూ, అంత బాగుంటాయి రెండు రెసిపీస్ కూడా. కాబట్టి డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ రెసిపీ అయితే సేమ్ మనం కేక్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది. వీటిని అయితే పిల్లలు మొత్తం వాళ్ళే తినేశారు, అంత బాగున్నాయి. లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన స్టెయినర్ పెట్టేసుకోవాలి. ఇలా స్టెయినర్ పెట్టుకొని దాంట్లోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను హెల్దీగా, మీరు కావాలంటే మైదా పిండితో అయినా చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసేసుకొని పిండిని జల్లించుకోవాలి. ఎప్పుడైనా మనం స్వీట్ చేసిన హాట్ చేసిన పిండిని అనేది తప్పకుండా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకుంటే మనకు ఏమన్నా డస్ట్ అనేది ఉన్నా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత దీంట్లోకి 1/4 కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాను. అదే మీరు బెల్లం అనుకోండి ఒకసారి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ వేసి కరిగించేసుకొని కూడా అలా కూడా కలుపుకోవచ్చు అండి. అలా వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు బెల్లం పిండి అంతా కలిసేలాగా కలుపుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లోకి ఇప్పుడు ముఖ్యంగా మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పచ్చి కొబ్బరి అనమాట. పచ్చి కొబ్బరిను నేను 1/4 కప్పు తీసుకున్నాను. దాన్ని ఇలా మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. వేసుకొని దీన్ని వీలైనంత పలుకులుగా ఉండాలి మీకు అనుకుంటే పలుకులుగా పట్టండి, లేదంటే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నేను పలుకులుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇలా చేసుకుంటే మనం తినేటప్పుడు పళ్ళకు తలుగుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొబ్బరిని ఇందులోకి వేసేసుకున్నాక అలాగే మంచి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోవాలి. హెల్దీగా చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ బెల్లం గోధుమ పిండి వాడానండి. మీరు కావాలంటే మైదా పిండి పంచదారతో కూడా చేసుకోవచ్చు. అదే పంచదార తీసుకున్నా కూడా సేమ్ అదే క్వాంటిటీలో జస్ట్ ఒకసారి గ్రైండ్ చేసి వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు తీసుకోవాలండి. ముందుగా 1/2 కప్పు వేసుకోవాలి. మిగతా 1/2 కప్పు కన్సిస్టెన్సీని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మన కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా ఉండాలి. మరీ లూజ్గా ఉండొద్దు, థిక్గా ఉండొద్దు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు బ్యాటర్ రెడీ అయిపోయిందిగా, దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేను ఇక్కడ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం కేక్ బౌల్ తీసుకున్నాను. మీరు కావాలంటే అల్యూమినియమే అనే కాదండి, స్టీల్ బౌల్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. సేమ్ మనం కేక్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలా చేసుకోవాలి. డస్టింగ్ కోసం గోధుమ పిండే వేసుకుంటున్నానండి. గోధుమ పిండితో డస్టింగ్ చేసుకోవాలి మొత్తము. బౌల్ అంతా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కంప్లీట్గా డస్టింగ్ చేసుకొని నెక్స్ట్ మనం ఆల్రెడీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా,
దాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం అలానే వేసేసుకున్నాం కదా పొడిలాగా, ఇప్పుడు మొత్తం కరిగిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి నేను ఓన్లీ ఈనో పౌడర్ మాత్రమే వేస్తున్నానండి. ఎలాంటి బేకింగ్ సోడా అలాంటి ఏం వేయకుండా ఇలా చిన్న ప్యాకెట్ దొరుకుతుంది కదా, ఆ ప్యాకెట్ ఒక్కటి వేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఈనో గనక లేకపోతే వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఇలానే సేమ్ పాలు కానీ నీళ్ళు కానీ కొంచెం దానిపైన వేసేసుకుంటే మనకు ఇది చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రావాలన్నమాట. అప్పుడు మనకు కేక్ లాగా ప్లఫీగా వస్తుందన్నమాట స్వీట్ అనేది. ఇలా మొత్తం కలుపుకున్నాక నెక్స్ట్ దీన్ని కేక్ బౌల్లోకి వేసేసుకోవడమే. మీరు ఒకేసారి ఇలా పెద్ద కేక్ బౌల్లో వేసుకోవచ్చు, లేదంటే చిన్న చిన్న గిన్నెలు తీసుకొని గిన్నెలలో పెట్టుకున్న కప్ కేక్ లాగా కూడా ప్రిపేర్ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఒక 2 సార్లు ట్యాప్ చేసుకున్నాక దీనిపైన నేను ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. వేసుకుంటే మాత్రం కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, నేను ముందుగానే స్టవ్ పైన కొంచెం వాటర్ పోసి పెద్ద బౌల్ని ఇలా స్టాండ్తో పెట్టేసుకున్నానండి. వాటర్ మరుగుతున్నాయి కదా, దీంట్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ బ్యాటర్ వేసి పెట్టుకున్నాం కదా కేక్ బౌల్, అది ఇలా సెంటర్లోకి మనం కేక్కి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే పెట్టేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి 30 నుంచి 40 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ముందుగా ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. నేను ఇక్కడ నాకైతే 35 నిమిషాలు పట్టిందండి. అయ్యాక కంప్లీట్గా చల్లారినాక ఇలా చాక్తో సేమ్ మనం కేక్ని ఎలా అయితే తీస్తామో అలానే తీసేసుకోవడం. కాకపోతే ఈ కేకు 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండదండి. ఈ మామూలుగా అయితే ఇలా చేస్తే ఒక్క రోజులోనే అయిపోతుంది, అసలు రెండో రోజు కుండనే ఉండదు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే కేక్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకుంటున్నాము. తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఈసారి మీ ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.